I'm Dr. Maunika, pediatrician and neonatologist from Medicover Hospital. 37 వారాలు లోపు పుట్టిన ప్రీటర్మ్ బేబీస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్. ఈ బేబీస్ బరువు 2 kg కంటే తక్కువ ఉంటారు, స్కిన్ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది, సో హీట్ లాస్ ఎక్కువ ఉంటుంది. సాక్స్, మిటన్స్, క్యాప్ ఇలా ఎక్స్ట్రా క్లోతింగ్ తో వార్మ్ గా ఉంచాలి. కంగారు మదర్ కేర్ ఇంట్లో కూడా కంటిన్యూ చేయాలి. బేబీని మదర్ ఛాతీ పైన స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లో ఉంచాలి. కనీసం 2.5 kg బరువు వచ్చే వరకు స్నానం చేయించకూడదు. ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్లతో స్పంజింగ్ చేయించాలి. నెక్స్ట్ ఫీడింగ్. మదర్ నుంచి ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ బేబీకి స్పూన్ తో గానీ పాలగలతో గానీ 2 hours కోసారి, 3 hours నుంచి గ్యాప్ లేకుండా కనీసం 8 to 10 feeds per day వెళ్లేలా చూసుకోవాలి. డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈ బేబీస్ తీసుకోలేరు. ఎంటీ బ్రెస్ట్ ని నాన్ న్యూట్రిటివ్ సక్కింగ్ కి ఎంకరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ డెవలప్మెంటల్లీ సపోర్టివ్ కేర్. బేబీస్ కి ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు లేకుండా జెంటిల్ గా స్టిమ్యులేట్ చేయటం, డిమ్ లైట్ లో ఉంచడం, సో కంగారు మదర్ కేర్ కంటిన్యూస్. ఇలాంటి సపోర్టివ్ కేర్ ఇస్తే ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. బేబీస్ కి ఇమ్యూనిటీ చాలా తక్కువ, సో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్ వాడటం, ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు బేబీని దూరంగా ఉంచాలి. మామూలు జలుబుకు కూడా ఈ బేబీకి బ్రీదింగ్ కి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఐస్ కి ROP చెకప్, హియరింగ్ చెకప్ ఫాలో అప్ లో చేయాలి. సో కంపల్సరీ పీడియాట్రిషియన్ తో రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి. థ్యాంక్ యూ.